గారు, సభాధ్యక్షులు వందరూపణ గారు, సమాచార హక్కు పరిరక్షణ చట్టం వేదికకి నమస్కరిస్తూ, అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షిస్తూ జిల్లా వ్యాప్తంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కృతి చేస్తున్నాం. నిజంగా 2005 సంవత్సరం కంటే ముందు తర్వాత అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇంతకుముందు చెప్పారు ఎన్నో సేవ అనేక వ్యయ ప్రయాసాలు వచ్చి ఈ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భాన్ని మన రసూల్ సార్ తెలియజేశారు. నిజంగా ఒక సామాన్యం చేసిన ఓ పాశ్వతాస్త్రంగా ఈరోజు ఈ సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతూ ఉంది. మరి ప్రశ్నించే తత్వము భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి శాసనసభ వ్యవస్థలో, ఆర్థిక తర్వాత న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది, మొత్తం అన్ని వ్యవస్థల్లో కూడా ఏది జరుగుతుందని చెప్పేసి ఎవరికి తెలియని సందర్భాలు పోకూడదు. ఎవరు ఏ ఒక్క ప్రశ్న అడిగి వాళ్ళకి కావాల్సిన సమాచారం తెలియక ఆగమని వచ్చిన పరిస్థితుల్లో ఈ చట్టం రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు వచ్చిన తర్వాత మరి ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మరి చాలా మటుకు అన్ని చోట్ల బాగా ఉపయోగపడుతుంది. అనేక విషయాలు తెలుసుకొని, అంటే వ్యవస్థలో అనేక తప్పులు చేస్తూ తప్పులు ఉపయోగ భావించి ముందుకెళ్తారు. ఎవరు వెళ్ళొద్దండి, దయచేసి అందరికీ భోజనాలు అరేంజ్ చేసినాము, ఎవరు వెళ్ళొద్దండి. సాయంత్రం వరకు మీటింగ్ ఉంటుంది. సమాజంలో ఉన్న వ్యక్తులను మంచి పద్ధతిలో పెట్టే విధంగా ఈ చట్టం చాలా ఉపయోగపడుతుంది. చాలా అది అందరికీ తెలిసిన విషయం. అదే మరొక కోణంలో చూసినట్లయితే మరి కొంతమంది ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీ ఇంతకుముందు చెప్పారు బ్లాక్ మెయిల్, అంటే వ్యక్తి యొక్క వాళ్ళ బలహీనతను వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులను ఆసరా చేసుకొని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అది కూడా మన దృష్టికి వస్తాం. మరి దీన్ని ఎలా మనము ముందుకు వెళ్ళాలా, ఏ విధంగా అయితే బాగుంటుందని చెప్పేసి మనమంతా ఆలోచించిన అవసరం ఉంది. నేను కూడా ఇక్కడ జిల్లా గ్రంథాల సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ మరి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉన్నాను. నా దగ్గర కూడా అనేక అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు అడిగే సమాచారం ఎలా ఉంటుందంటే ఒకసారి ఇవ్వకూడదు సమాచారం ఉంటుంది, కానీ పదే అప్లికేషన్ పెట్టి మీరు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాను. ఈ మధ్య నేను అడిగా, అన్న ఇట్లా కొంత సమాచారం మాట్లాడుతున్నారంటే కొంత సమాచారం ఇవ్వచ్చు, కొంత సమాచారం ఇవ్వలేదు, లేదంటే వ్యక్తిగతంగా వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళకి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు అని చెప్పారు. చాలా సంతోషం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో విలేకరులు కూడా కొంతమంది కొన్ని బలహీనతను ఆసరా చేసుకొని కొంత ఆ యొక్క సమాచారం తీసుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా సంతోషకర విషయం, మంచి చట్టమే. ఈ చట్టాన్ని సక్రమంగా వినియోగించుకొని అది సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో తప్పులు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరీక్షించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మరి పదే ఏదైనా తప్పు జరిగినప్పుడు వాటి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే ఈ విధంగా సమాచారం పదేగా ఈ దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళ పట్ల కూడా సమాచార హక్కు చట్టం యొక్క కార్యకర్తలు వాళ్ళు కొంత ఆలోచన చేసి తప్పులు తెలియాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్దలైనా ఎవరైనా సుప్రీంకోర్టు దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తే తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ చట్టాన్ని లోక కళ్యాణానికి ఉపయోగించాలి, కానీ దుర్వినియోగపడకుండా దుర్వినియోగం చేయకోకుండా దాన్ని ఖచ్చితంగా సరైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.